హాయ్ గైస్ అస్సలాము అలైకుం. నేను వెకాని జాబ్ని ముందుగా ఈ బొక్కను చూసి మీరు ఏదో ఆలోచించుకోమాకండి. ఈ బొక్క అంటే ట్యాంక్ బొక్క జస్ట్ మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళిపోమాకండి. సో మొత్తానికి వచ్చేసి చూస్తున్నారు కదండి ఈ బండి సూపర్ స్ప్లెండర్ అండి. సో దీనికి వ్యవహారం ఏంటంటే మనోడైతే 5-6 సార్లు ఎంసీలు పెట్టించాడంటండి. కానీ ఎప్పుడు పెట్టినా సరే మనోడికి విఫలం అయిపోతుంది ప్రయత్నం అయితే. ఎందుకనంటే ప్రతిసారి కూడా 1 month 2 months అవుతుందో లీక్ అయిపోతుంది. కానీ మనం పెట్టే పెట్టే విధానాన్ని పెట్టామంటే మాత్రం కరెక్ట్గా సెట్ అయిపోద్ది. మళ్ళీ 8 months 1 year వరకు కూడా దాన్ని చూసుకునే పని ఉండదండి. దాన్ని పెడతా కూడా ఒక విధానం ఉంటుందండి. మనం ఎట్లా పెడితే దబిడే జై బాలయ్య అన్నామంటే మాత్రం కుదరదు. సో మొత్తానికి వచ్చేసి దీనికి ఎంసీలు పెట్టేటప్పుడు 10 rupees 20 rupees కదండి, 30 rupees ఎంసీలు ఉంటుంది. రెడ్ కలర్లో ఉంటుంది. అది తీసుకొచ్చి మనం పెట్టామంటే మాత్రం చాలా అద్భుతంగా అంటుకుంటుంది. సో అంతకంటే ముందు దీన్ని చూస్తాం కదండి ఎలా రిమూవ్ చేస్తామో మామూలు లేదు వ్యవహారం అయితే. దీన్ని రిమూవ్ చేస్తాకైతే ఎట్ట ఉందంటే వ్యవహారం గోడ మీద మనం పిడకేస్తే అట్ట ఉంటుంది. అట్ట ఉందండి దీని పరిస్థితి. ఘోరంగా ఉంది. ఎట్ట పడుకుంటే అట్ట అచ్చులు ఊడిపోతుంది. సో దీనికైతే ఒక బెజ్జం పడింది అనుకున్నా, కానీ 3 బెజ్జాలు పడ్డాయండి. 3 పక్కన, మధ్యలో ఒకటి, సైడ్ 2 3 పడ్డాయండి. సో ఇప్పుడు దాన్ని మనం కవర్ చేస్తాకైతే చాలా టైం పట్టింది. సో మొత్తం వచ్చి నీట్గా మనం క్లీన్ చేసుకోవాలండి. నీట్గా మనం పాతగా ఎంసీల్ ఉంది ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనం నీట్గా రిమూవ్ చేసుకొని మనం కొత్త ఎంసీలు పెట్టేటప్పుడు నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలండి. ట్యాంక్ మొత్తం పై భాగం మొత్తం కూడా చాలా నీట్గా పెట్రోల్తో కడిగేసుకొని అదంతా మనం నీట్గా కడిగేసుకుంటున్నాము. దానికంటే ఎక్కువగా మన చేతులకు ఉన్న మురుకు మట్టి మశానం కూడా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే మాత్రం ఆ మట్టి మశానం వల్ల ఆ ఎంసీల్ అనేది సరిగ్గా అతకదు. మళ్ళీ ఎంసీల్ ఊడిపోయే ఛాన్స్ ఉంది, త్వరగా లీక్ అయిపోద్ది. సో ఎంసీల్ నీట్గా రావాలి, మనకి చాలా బాగుండాలి అంటే మాత్రం మనం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలా ఉంటేనే ఎవరు నడిచేది నడవదు. సో మొత్తానికి వచ్చేసి దీనికైతే మనం పెట్రోల్ తీసాము, శుభ్రం కడిగేసాము. ఎంసీలు కూడా మనం 30 rupees తీసుకొచ్చామండి. 10 rupees అయ్యి కక్కుర్తో 10 rupees తీసినా మాకంటే 30 rupees రెడ్ కలర్లో పెట్లో ఉన్న ఎంసీలు మాత్రమే చాలా బాగా అతికిద్ది. సో కస్టమర్ అయితే పాపం ట్యాంక్ అయితే కొంటకి ఇష్టపడట్లేదండి. ఏదో 5 నిమిషాలు పొడికి వెళ్తే చాలా ట్యాంక్ ఉంటే ఆ ట్యాంక్ కొంటకి అయితే ఇష్టపడట్లేదు అని ఎప్పుడు కూడా ఎంసీలకి బాగా అలవాటు పడిపోయారు. మరి నాకేంత అర్థం కావట్లేదు ఎంసీల్లో ఏముందో ఏందో. సో మొత్తానికి వచ్చేసి దీంట్లో అయితే 2 ఉంటాయి అబ్బా. ఒకటి సిమెంట్ కలర్ ఉంటుంది, ఒక బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ 2 కూడా మనం చాలా జాగ్రత్త తీసుకొని బర్ర మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేటప్పుడు మాత్రం మీరు తగ్గేదే లేదు, ఒక రేంజ్లో మిక్స్ చేసుకోవచ్చు. ఎంత మిక్స్ చేస్తే అంత బాగా అతికిద్ది అబ్బా. సో ఇది వచ్చేసి మనం మిక్స్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. మనం అయితే నేను వాటర్ అప్లై చేస్తున్నాను అబ్బా. మరి మీరు ఎప్పుడైనా ఎంసీలు పెట్టేటప్పుడు ఎలా పెడుతున్నారు ఏంటి అసలు ఈ అనుభవం కనుక మీకు ఉంటే కనుక నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎంతమందికి అనుభవం ఉంది ఏంది నాకైతే కామెంట్ చేయండి అబ్బా. ఎంసీలు పెడతాం అంటే మామూలు ఎవరం కాదు, చాలా సింపుల్ అనుకుంటారు, కానీ అది చాలా సింపుల్ అసలుగా కాదు. సో ఎంసీలు పెట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎలాగంటే మన మమ్మీ వాళ్ళు ఇల్లు అలుగుతారు చూసారా పెండతో, అట్టా చాలా నీట్గా రావాలి ఫ్లేవర్ చివరికి వచ్చేసరికి. సో మనమైతే చాలా బాగా ఆ ట్యాంక్కి ఎంసీకి బాగా కలిసేలాగా అంచులు అటు ఇటు మొత్తం కూడా చాలా బాగా రుద్దేశాము. మామూలు రుద్దులేదు ఎవ్వరం అయితే. ఇది ఆరిపోయాక దాకా కూడా మనం సీటు పెట్టకూడదు అబ్బా. సీటు పెట్టామంటే మొత్తం చికాకు అయిపోద్ది, మొత్తం ఊడిపోద్ది, సరిగ్గా ఎండదు పెట్టదు. సో మొత్తం వచ్చేసి మనం సీటు పెట్టకూడదు. ఆ ఎంసీలు పెట్టేసి ఎండలో పడేసామంటే కనీసం 1 గంటన్నర 2 గంటల పాటు అలా ఎండనిచ్చామంటే మాత్రం ఘోరంగా ఉంటుంది ఎవ్వరం అయితే. ఇక మళ్ళీ మీరు 8 months 10 months దాకా దాన్ని చూసుకునే పనే ఉండదబ్బా. నేనైతే పక్కా చెప్తున్నాను మీకైతే. సో మీరు ఎప్పుడైనా బెజ్జం పడిపోయి ట్యాంక్ లేకపోతే ఇంకెక్కడన్నా ఎక్కడ ఏదైనా ఫేస్ చేసి ఉంటే కానీ నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అసలు మీరు ఏ ఏరియా చూస్తున్నారు, ఎక్కడ నుంచి చూస్తున్నారు, నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, నా మాటలు మీకు క్లారిటీగా ఉన్నాయా లేవా, నా వీడియోస్ క్లారిటీగా ఉన్నాయా లేవా, ఇంకా మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అవన్నీ కూడా నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి అబ్బా. కొంచెం నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. సో మొత్తంకి వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.